అమ్మ నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ పూరి జగన్నాథుడి రథయాత్ర ఎంతో వైభవంగా ఎంతో గొప్పగా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుందమ్మా. అసలు ఏంటమ్మా ఇంత గొప్పగా వైభవంగా జరగటానికి దాని వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా అమ్మా? దాని గురించి తెలియచేయండి. పూరి జగన్నాథుడు అని అనగానే మనకి తెలిసేది ఏంటంటే కనుక ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక ఆనందమైనటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం. అన్న, తమ్ముడు, చెల్లెలు, ఆ ముగ్గురు కూడా అక్కడ మూలమూర్తులుగా ఉంటారు. ఆ మూలమూర్తులు మూడు కూడా ఎలా ఉంటాయి? చెక్కలతో ఉంటాయి. ఆ చెక్కలతో ఉండడమే కాకుండా 12 సంవత్సరాలకు ఒక్కసారి అవి మారుస్తూ ఉంటారు. ఆ మార్చినప్పుడు కూడా ప్రధాన పూజారి ఎవరైతే వారసత్వంగా మారుస్తారో అవి మార్చినప్పుడు కూడానమ్మా చాలా జాగ్రత్తగా వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని ఆ చెక్కల్ని కూడా అడవుల్లోకి వెళ్ళి చాలా గట్టిగా అన్వేషించి బాగా ఈ చెక్క అయితే బాగుంటుంది విగ్రహాలకి అని కూడా వాళ్ళకి ఆ చెక్కలకి ఎన్ని సుళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్కలు ఉంటాయి వాళ్ళకి. అలాగా ఆ దొంగ కొట్టుకొచ్చి దాన్ని మరలా మలుస్తారు భగవంతుడు రూపాల కింద. అలా విధంగా మలిచినటువంటి వాటికి వీళ్ళు ఏం చేస్తారంటే కనుక ఏదైతే పర్వదినం ఉందో ఆ పర్వదినం రోజున ఈ 3 విగ్రహాలని కూడా తీసి, అంటే కాళ్ళు చేతులు ఏమీ ఉండవు, ఓన్లీ ముఖాలు మాత్రమే ఉంటాయి పూరి విగ్రహాలకి. ఈ మూడింటి దగ్గర కూడా పెద్ద మంచి ఏమిటంటే కనుక పూరి రథోత్సవమే కాకుండా ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద సంబరాలు చేస్తారు. పెద్ద ఏమిటంటే చెప్పాలంటే జాతరలాగా, పెద్ద ఉత్సవాల్లాగా. అంటే ప్రపంచంలోనే ఎంతో లక్షలాది మంది వచ్చి దర్శించుకొని తొక్కిసలాట్లో కూడా కొంతమంది జగన్నాథుల్లో ఐక్యమయ్యేటటువంటి యాత్ర జరుగుతుంది. జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ యొక్క చాలా విశిష్టమైనటువంటి రోజు కింద పరిగణిస్తారు జ్యేష్ఠ పూర్ణిమ. ఆ జ్యేష్ఠ పూర్ణిమ నుంచి రథయాత్ర అంటే మనకి ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ మధ్య కాలంలో స్వామికి అనేక రకాలుగా ఉత్సవాలు అనేక రకాలుగా మనకి ఎన్ని విధాలుగా, అంటే పూరిలో కూడా ఇంకొక విషయం ఉంది. పెద్ద తాళి తీసుకొని రకరకాల వంటలు ఆయనకి నివేదన చేస్తూ ఉంటారు, నైవేద్యాలు. అది కూడా చాలా స్పెషల్. ప్లస్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం కదా, అసలు చాలామంది అంటూ ఉంటారు ఏమని అంటే కనుక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హృదయం అక్కడ ఉంది అటగా. నిజమేనా? నిజమే. ఎలాగా అంటే ఇప్పుడు కూడా కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఆయన తన యొక్క తనువుని విడిచిపెట్టారో, విడిచిపెట్టిన తర్వాత ఆ హృదయం అలా కొట్టుకుంటూనే ఉందట ఇప్పటికీ. అది మొత్తం మీద ఒరిస్సాలో వీళ్ళకి దొరికి ఒక చెక్కలో భద్రపరిచారని, అదే జగన్నాథుడిగా. అయితే 12వ శతాబ్దం నుంచి కూడా ఈ పూరిలో ఈ యొక్క జరిగేటటువంటి ఇదంతా కూడా మన అందరికీ కూడా తెలవడం అనేది 12వ శతాబ్దం నుంచి ఘనంగా జరగడం అనేది ప్రాశస్త్యం పొందింది. అయితే 12వ శతాబ్దానికి ముందే కదా కృష్ణ పరమాత్మ కలియుగ మొదట్లో, అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. అంటే ఎప్పటి నుంచో పూరి జగన్నాథుడుగా ఆయన ఉన్నాడు సుమా అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. అయితే బలభద్రుడు తర్వాత ఈ సుభద్రతో కూడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జగత్తుకే నాథుడు, జగన్నాథుడుగా ఆయన ఉండడం జరిగింది. జగన్నాథ రథ చక్రాలు అంటూ ఉంటారు. ఆ మాట మనం విన్నాం కదా. అది ఎలా జరుగుతుందంటే కనుక పూరి రథం కదులుతుంటే కొంతమంది బలవుతారు. అది ఆ తొక్కిసలాట అని మనం అనుకుంటున్నాము, కానీ ఏంటంటే అది ఆ యొక్క చక్రాల కింద నలిగేటటువంటి విధానం కూడా బలి కోరుతుందా అని అనిపించేలాగా పూర్వం నరబలులు, తర్వాత ఏంటంటే రకరకాలైనటువంటి జంతు బలులు అన్నీ కూడా జరిగేవట. అవన్నీ కూడా అలా అంతరించిపోయాయి. మరి ఆ విధంగా ఈ విధంగా జరుగుతుందా అని కొంతమంది పెద్దవాళ్ళు ఎవరు తొక్కిసలాట జరగకుండా, ఎవరు జగన్నాథుల్లో కలవకుండా రథం ఆగదు సుమా అని కూడా అంటూ ఉంటారు మన పెద్దలు. రథాన్ని ఆపరు, ఏం జరిగిపోతున్నా సరే రథాన్ని ఆపరు. అంతటి ఆ యొక్క జగన్నాథుడు రథచక్రాలకి ఉన్నటువంటి విశేషమైన విషయం అది. అదే కాకుండా ఏదైనా కృష్ణుడు గుండె అనుకున్నాం కదా, అది ఏంటి అంటే గనక
కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ నారద విష్ణు లక్ష్మీ నాయక నరసింహ అన్న శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో రకరకాలైనటువంటి మహావిష్ణువుగా ఆయన ఎన్నో అవతారాలు ఎత్తి ఆఖరికి కృష్ణ హృదయం కింద ఈ జగన్నాథుడు రూపంలో ఉన్నాడు సుమా అని వరుస ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా విశ్వసిస్తారు. ఆ యొక్క కళ్ళు మూసుకున్నటువంటి పూజారి గారు ఆ హృదయాన్ని ఒక అంటే చెప్పాలంటే జగన్నాథుడి విగ్రహం అనేటటువంటి ఆ కట్టెలో ఉన్నటువంటి హృదయం చాలా మెత్తగా సుకుమారంగా ఉంటుందట. దాన్ని తీసి మరలా కొత్త విగ్రహంలో కళ్ళు మూసుకుని చేతులతో తడుముకుని కళ్ళకి గట్టిగా గంతలు కడితే ఆయన శరీరం మీద కూడా వస్త్రాలు అవి ఎక్కువ ఏమీ లేకుండా జాగ్రత్తగా పెట్టడం జరుగుతుంది. అలా కాదు అని ఏమాత్రమైనా సరే ఇది చేస్తే అక్కడికక్కడే రక్తం కక్కుకుని పూర్వకాలంలో ఇదయ్యారని కూడా అదే విషయాన్ని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. ఓకే, పూర్వకాలంలో పూర్వీకులకి గట్టి గట్టి అనుభవాలే ఉన్నాయి. అందువలన అదే భయభక్తులతో ఈనాటికి కూడా ఎవరు చూసిన వాళ్ళు లేరు, కానీ స్పర్శించినటువంటి అదృష్టవంతులు ఉన్నారు. అది ఓన్లీ ఒక వంశానికి మాత్రమే, అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి వారికి మాత్రమే చెందింది. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఎందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపహతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రేంటి అని ప్రహ్లాద కుమారుడు యొక్క స్తంభాన్ని చూపించిన ఈ యొక్క జగన్నాథుడు చెక్క రూపంలో ఉన్న ఆయన ఉన్నాడు సుమా. ఎందుకనమ్మా చెక్క రూపంలో ఎందుకని జగన్నాథుడు అంటే ఏంటంటే మరి పూర్వం ఆ కృష్ణుడిని భద్రపరిచింది, ఆ హృదయాన్ని భద్రపరిచింది కూడా ఒక దాని చెక్కలోనే కదా భద్రపరిచారు. అదే ఆ విధంగానే ఆనవాయితీగా అంటే ప్రతిదీ కూడా ఈ ఆచారాలు వ్యవహారాలు అన్నీ కూడా మన పూర్వీకులు బాటలోనే నడుస్తున్నాం మనం, కొత్తగా ఏం నడవడం లేదు. లేకపోతే ఏదైనా నెగిటివ్ జరుగుతుల్లోకి భయపడిపోయి తప్పనిసరిగా నడవాల్సి వచ్చింది. అందువల్ల అంటే మనం కూడా పూర్వం నుంచి కూడా దేంట్లో దాచుకునే వాళ్ళం, డబ్బులు ఏమన్నా ఉంటేనే కుండ పిడతలో పెట్టుకుని దాచేవాళ్ళం, చెక్కల్లో పెట్టుకుని గోడకి తాపడం చేసుకునేవాళ్ళం. మరి అలా అదే విధంగా ఆయన యొక్క హృదయాన్ని ఎక్కడ దాచాలో తెలియక అప్పట్లో ఒక చెట్టు తొరలోనో చెక్కలోనో దేనిలోనో పెట్టి ఉంటారు. అదే దేవుడి కింద పూజించి ఉండొచ్చు. రాను 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 మనం ఎలా అయితే పరిణితి చెందామో ఆ విధంగానే ఈ యొక్క ఆలోచన విధానంలో కూడా ఈ యొక్క విగ్రహాల రూపంగా బలభద్రుడు, సుభద్ర, శ్రీకృష్ణమూర్తి ముగ్గురు కూడా జగన్నాథుడి కింద అందరూ కూడా రథయాత్ర సందర్భంలో అందరూ కూడా ఎంతో ఆనందంగా మనం కూడా టీవీల్లో వీక్షిస్తూ ఉంటాం. చూస్తుంటేనే మనకు వడలంతా పులకరించిపోతుంది. ఇప్పుడు ఈ విషయాలు చెప్పుకుంటుంటేనే మహా ఆనందపడుతూ మనం మాట్లాడుకుంటున్నాం. అందువల్ల పూరి వెళ్ళి ఒక్కసారి జగన్నాథ దర్శనం చేసుకుందాం, తరిద్దాం. తప్పకుండా అమ్మా, ధన్యవాదాలమ్మా.